సముద్రం పక్కనే ఉన్న ఆ బావుల్లో నీరు మాత్రం తియ్యగా ఎలా ఉంటుంది? రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? రావణాసుర సంహారం తర్వాత బ్రహ్మత్యాపాతకం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ పూజకోసం పవిత్ర జలాలు కావాలని కోరగా సముద్రదేవుడు తన అమ్ముల పొదిలోని 22 బాణాలకు గుర్తుగా ఈ 22 బావులను సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ 22 బావులు ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి, కాని ప్రతి బావిలోని నీరు వేరువేరు రుచిని, వేరువేరు ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. 22 తీర్థాలలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని నమ్మకం. మొదటిది మహాలక్ష్మీ తీర్థమైతే చివరిది కోడితీర్థం. ఈ కోడితీర్థంలోని నీరు గంగానదితో సమానంగా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎప్పుడైనా రామేశ్వరంలో ఈ 22 తీర్థాల స్నానం చేశారా? మీ అనుభవాన్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి పేర్లు, విశిష్టత తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.